ఏపీలో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నుంచి ప్రజలు ఎంతో ఆశించారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలన్నీ అడియాసలవ్వడానికి ఎక్కువ సమయం పట్టలేదు. కేవలం ఏడాదిలోనే బాబు బండారం బయటపడిపోయింది. చంద్రబాబుపై ప్రజల్లో భ్రమలు తొలగటానికి ఏడాది సమయం కూడా ఎక్కువేనని ఏపీ జనాలు అనుకుంటున్నారు. గతంలో మాదిరిగా సీఎం చంద్రబాబు తప్పు చెయ్యరని అంతా అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా ఏపీలో పాలన సాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2024లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో చంద్రబాబు ఇక తప్పులు చెయ్యరని, వైఎస్ జగన్కు మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఇవ్వరని చాలా మంది అనుకున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ నాయకులు ఇక అధికారాన్ని మర్చిపోవచ్చని భయపడ్డారు కూడా. ఎందుకంటే అపరిమితమైన అధికారాన్ని దక్కించుకున్న కూటమి 2014 నుంచి 19 మధ్యకాలంలో చేసిన తప్పులను తిరిగి చెయ్యదని అనుకున్న మాట వాస్తవం. ప్రధానంగా వైసీపీ పాలన నుంచి సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ గుణపాఠాలు నేర్చుకుని తాము ఆ తప్పులు చెయ్యరని, అద్భుత పాలన సాగిస్తారని అంతా అనుకున్న మాట వాస్తవం. అయితే చంద్రబాబు ఏడాది పాలన చూస్తే మాత్రం అవన్నీ ఉత్త మాటలేనని, అదంతా భ్రమేనని తేలిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ కంటే ఎక్కువగా పగ, ప్రతీకారాలు, వేధింపులతో పాలిస్తున్నారనే ప్రచారం ఎక్కువైందే. మరోవైపు కూటమి ప్రజాప్రతినిధుల దుర్మార్గాల గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిదన్న మాట వినిపిస్తోంది. ప్రతిరోజు కూటమి ప్రజాప్రతినిధుల అవినీతి బాగోతాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. 1, 2 కాదు, 10ల సంఖ్యలో రోజుకో కూటమి అవినీతి బయటపడుతోంది. మంత్రి అచ్చెన్నాయుడు మొదలు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఏపీ హైకోర్టు ఆదేశాల్ని కూడా ధిక్కరించి తానే రాజ్యాంగేతర శక్తిగా చాటి చెప్పుకున్నారు. అయినప్పటికీ సీఎం చంద్రబాబు వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇలా ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు తీసుకుంటే చాలా తక్కువ మంది ఎమ్మెల్యేలు మాత్రమే దౌర్జన్యాలు, దోపిడీలకు దూరంగా ఉన్నారు. ఎమ్మెల్యేల పనితీరుతోనే ఏ ప్రభుత్వమైనా ఆబాసు పాలవుతుంది. గతంలో వైసీపీ దారుణ ఓటమిని మూటగట్టుకోవడానికి కారణం కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేల దుర్మార్గాలే. ఇప్పుడు కూటమి ప్రజాప్రతినిధుల తీరు చూస్తూ ఉంటే ఓడిపోయినోళ్లే నయం, ఇప్పుడున్నోళ్లు మరీ దారుణం అనుకునే దుస్థితి. మంచి పరిపాలనా దక్షుడని పేరు తెచ్చుకున్న చంద్రబాబు ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారు. పాలనపై చంద్రబాబుకు పట్టుపోయిందని, ఆయన చెబితే వినేవాళ్ళెవ్వరూ లేరనే మాట వినిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే కూటమి ఎమ్మెల్యేల తీరు ఉందని ఏపీ జనాలు అనుకుంటున్నారు. మరి ఇప్పటికైనా చంద్రబాబు కళ్ళు తెరిచి తమ వాళ్లకు క్లాస్ పీకుతారా, క్లాసులు చెబుతారా, లేకపోతే ఇలానే కంటిన్యూ చేస్తారా అనేది $100 ప్రశ్నేనంటున్నారు ఏపీ ప్రజలు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.